శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనకి తొందరలో శ్రావణ మాసం అయితే రాబోతుంది కదండి. అయితే శ్రావణ మాసానికి పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే శ్రావణ మాసానికి ముందు శుభ్రం చేసుకోవాలా, లేదు అంటే శ్రావణ మాసం వచ్చిన తర్వాత శుభ్రం చేసుకోవాలా, లేక ఆ అమావాస్య రోజు శుభ్రం చేసుకోవచ్చా అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. జనరల్గా మనం పూజా మందిరాన్ని అమావాస్య తిథి వెళ్ళిన తర్వాత శుభ్రం చేసుకుంటూ ఉంటాము. అయితే మనకి శ్రావణ మాసం అమావాస్య వెళ్ళిన వెంటనే వస్తుంది. అది కూడా మనకి సంవత్సరం అమావాస్య వెళ్ళిన నెక్స్ట్ డే మనకి మొదటి శ్రావణ శుక్రవారం అయితే వస్తుందండి. చాలా మంది మొదటి శ్రావణ శుక్రవారం కూడా అమ్మవారికి విశేషంగా పూజ అయితే నిర్వహించుకుంటూ ఉంటారు. చాలా మంది వరలక్ష్మి వ్రతం రోజు కుదరని వారు వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతాన్ని మొదటి శ్రావణ శుక్రవారం రోజు నిర్వహించుకుంటూ ఉంటారండి. అటువంటి వారు మీరు అమావాస్య కంటే ముందుగానే పూజా మందిరాన్ని అయితే శుభ్రం చేసుకోండి. లేదండి మేము వరలక్ష్మి వ్రతం రోజే అమ్మవారికి పూజ నిర్వహించుకుంటాం అనుకునేవారు అమావాస్య వెళ్ళిన తర్వాత రోజు మీరు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు. మనం కార్తీక మాసంలో నెల రోజులు పూజలు ఏ విధంగా అయితే నిర్వహించుకుంటామో చాలా మంది ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా పూజలు అనేటివి నిర్వహించుకుంటూ ఉంటారండి. అటువంటి వారు మీరు అమావాస్య కంటే ముందుగానే మీరు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని ఈ నెల రోజులు కూడా అమ్మవారికి స్వామివారికి పూజను అయితే నిర్వహించుకోండి. కొద్దిమంది అయితే అమావాస్య రోజే పూజా మందిరాన్ని క్లీన్ చేస్తూ ఉంటారు. అటువంటి వారు మీరు అమావాస్య రోజు కూడా పూజా మందిరాన్ని క్లీన్ చేసుకోవచ్చండి. అంటే అమావాస్య లక్ష్మీదేవి అమ్మవారి పూజను నిర్వహించుకోని వారు ఈ రోజైనా మీరు శుభ్రం చేసుకోవచ్చు. శ్రావణ మాసం స్టార్ట్ అయ్యే ముందు మీకు పూజా మందిరం శుభ్రం చేసుకోవడం కుదరకపోతే మీరు శ్రావణ మాసం స్టార్ట్ అయిన తర్వాత కూడా మీరు పూజా మందిరాన్ని అయితే శుభ్రం చేసుకోవచ్చండి. ఏ ఇల్లు అయితే శుచి శుభ్రంగా ఉండి కలకల్లాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి తప్పకుండా లక్ష్మీదేవి అమ్మవారు ప్రవేశిస్తారని అంటారు. అలాంటప్పుడు మనకి రాబోయే రోజులు వరమహాలక్ష్మీదేవి యొక్క అమ్మవారి రోజులు కాబట్టి అమ్మవారి అనుగ్రహం పొందాలనుకునే వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రావణ మాసం కంటే ముందుగానే పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే మనకి శ్రావణ మాసం స్టార్టింగ్ నుండే అమ్మవారికి పూజలు నిర్వహించుకుంటాం కాబట్టి అమ్మవారి అనుగ్రహం పొందడం కోసం ముందుగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుంటేనే మంచిది. ప్రతి సంవత్సరము కూడా మనకి శ్రావణ మాసం శ్రావణ శుద్ధ పాఠమి తిథితో ప్రారంభమయ్యి శ్రావణ బహుళ అమావాస్య తిథితో అయితే ముగుస్తుందండి. ఈ సంవత్సరం మనకి శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అంటే 2025 జూలై 24 గురువారంతో మనకి ఆషాఢ అమావాస్యతో ఆషాఢ మాసం ముగుస్తుందండి. ఇంకా 2025 జూలై 25 శుక్రవారంతో మనకి శ్రావణ మాసం అయితే ప్రారంభం అవుతుంది. 2025 ఆగస్టు 23 శనివారం శ్రావణ అమావాస్యతో మనకి శ్రావణ మాసం అయితే ముగుస్తుంది. కాబట్టి మీరు ఈ 2025 సంవత్సరంలో శ్రావణ మాసం పూజల కోసం పూజా మందిరాన్ని ఏ తేదీలో క్లీన్ చేసుకోవాలనేది ఇక్కడ నేను క్లియర్ గా చెప్తున్నానండి. జూలై 24 గురువారం అమావాస్య తిథి వచ్చిందండి. అమావాస్య సెంటిమెంట్ లేని వారు ఈ రోజు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు. మేము అమావాస్య రోజు లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకుంటాం అనుకునేవారు ఈ రోజు పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లీన్ చేయకండి. ఇంకా అమావాస్య కంటే ముందుగా పూజా మందిరాన్ని ఏ తేదీలో క్లీన్ చేసుకోవాలంటే మనకి జూలై 19వ తేదీ 20, 21, 23 తేదీలు బాగున్నాయండి. 22 మంగళవారం వచ్చింది కాబట్టి ఈ రోజు పూజా మందిరాన్ని క్లీన్ చేయకూడదు. అయితే శ్రావణ మాసం స్టార్ట్ అయిన తర్వాత పూజా మందిరాన్ని క్లీన్ చేసుకునేవారు జూలై 26 శనివారం, 27 ఆదివారం, 28 సోమవారం ఈ తేదీలో కూడా మీరు పూజా మందిరాన్ని క్లీన్ చేసుకోవచ్చండి. మనకి వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతం ఆగస్టు 8 శుక్రవారం వచ్చింది కాబట్టి మీరు ఆగస్టు 8 లోపు ఎప్పుడైనా కూడా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు. కానీ నెల రోజులు కూడా మేము పూజ చేసుకుంటామండి శ్రావణ మాసం నెల రోజులు అనుకునేవారు ఇంకా రాబోయే శ్రావణ శుక్రవారాల్లో, మంగళవారాల్లో, సోమవారాల్లో, శనివారాల్లో పూజలు నిర్వహించుకుంటాం అనుకునేవారు మీరు ముందుగానే పూజా మందిరాన్ని అయితే శుభ్రం చేసుకుని పెట్టుకోండి. అమావాస్య కంటే ముందుగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకున్నవారు మళ్ళీ వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతానికి మళ్ళీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలా అని అంటే అవసరం లేదండి. మీరు మామూలుగా పూజా మందిరంలో దేవుడి పటాలని తుడుచుకుని పెట్టుకుంటే సరిపోతుంది. అంటే డీప్ క్లీనింగ్ లా అయితే చేయవలసిన అవసరం లేదు. మామూలుగా దేవుడి పటాలు శుభ్రం చేసి గంధం కుంకుమ బొట్లు పెట్టుకుంటే సరిపోతుంది. మేము అలా కూడా చేయలేమండి అనుకునేవారు మీరు అమ్మవారి చిత్రపటం ఒకటి శుభ్రం చేసుకున్నా చాలండి వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతానికి. ఇంకా మనం వ్రతం చేసేటప్పుడు పూజా మందిరం ఒకటే కాదండి ఇల్లు కూడా డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలి. ఇల్లు కూడా డీప్ క్లీనింగ్ మీరు అమావాస్య కంటే ముందుగానే చేసుకుంటే మంచిది. ఇల్లు తప్పనిసరిగా డీప్ క్లీనింగ్ చేయాలండి. ఎందుకంటే మనం అమ్మవారికి వ్రతం ఆచరించుకుంటాం కాబట్టి ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి. అందుకని పూజా మందిరాన్ని ఇంటిని ముందుగానే మీరు డీప్ క్లీనింగ్ చేసి పెట్టుకోండి పూజల కోసం. ఒకసారి ఇల్లు పూజా మందిరాన్ని డీప్ క్లీనింగ్ చేసిన తర్వాత మధ్యలో మనకి డేట్ వస్తే మళ్ళీ డీప్ క్లీనింగ్ చేయాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. మీరు డేట్ వచ్చిన సమయంలో పూజా మందిరం దగ్గరికి వెళ్లకుండా ఉంటే డీప్ క్లీనింగ్ చేయవలసిన అవసరం లేదండి. మీరు ఆ సమయంలో ఏవైతే ఎక్కువగా ముట్టుకుంటూ ఉంటారో ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతూ ఉంటారో ఆ ప్లేస్లో ఆ ముట్టుకున్న వస్తువుల్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. పీరియడ్స్ 5 days కంప్లీట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్లోకి గంగాజలం కానీ గోమూత్రం కానీ వేసి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి ఆ నీటిని ఇల్లంతా కూడా చిలకరించుకుంటే
చాలండి. ఇల్లంతా కూడా డీప్ క్లీనింగ్ చేయవలసిన అవసరం లేదు. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియోలో మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.